ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 29 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం విలాప వాక్యములు 5వ అధ్యాయం 5వ వచనం. మమ్మును తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాం, విశ్రాంతి అనున్నది మాకు లేదు. వ్యాఖ్యానాంశం: విశ్వాసులు కష్టములు. వ్యాఖ్యానాంశం: విశ్వాసులు కష్టములు. వ్యాఖ్యానం: చెర సంభవించిన జనులు కష్టదశలో ఉండగా ఇర్మీయా చూచి ప్రేరేపింపబడిన వాడై ఇట్టి విలాప పలుకులు వ్రాశాడు. యూదులు తరుముబడ్డారు. అయితే వారి చరిత్రారంభాన మీరే శత్రువులను తరుముతారని చెప్పబడింది. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు అని లేవియకాండం 26వ అధ్యాయం 8వ వచనంలో వాగ్దానమైంది. అవును, సరిగా ఉన్నప్పుడు ఇట్లు జరిగింది. కానీ ఇర్మీయా కాలంలో శత్రువులను తరుముదగిన వారే శత్రువుల చేత తరుముబడుచూ ఉన్నారు. విగ్రహారాధనను ఖండించిన యూదులను విగ్రహారాధికులైన బాబిల వారే తరిమివేస్తున్నారు. పాపమే దీనికి కారణం. బాగుగా ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 61వ కీర్తన 1-2 వచనాలలో వ్రాసినట్లు, నరులు వారి నెత్తి మీదకెక్కినను యూదులు కొనకు గెలిచి ఆ హింసల వలననే మేలు పొంది సమృద్ధి గల చోటుకి వచ్చేవారు. ఇప్పుడైతే మెడ మీద అన్యులైన బాబిల వారు ఎక్కిన విడిపించేవారు లేరు. అంతేకాదు, ఆశీర్వాదం లేదు, అలసటయే మిగిలింది, విశ్రాంతి లేదాయే. వారి పాపమే దీనికి కారణం. నేడు కూడా విశ్వాసి తప్పిపోయి మళ్ళీ దానిని ఒప్పుకొని తుడిచివేసి దారికి రాకపోతే విశ్రాంతి పోతుంది, అలసటయే ప్రాప్తమవుతుంది. నిలుచుటకు బదులుగా సాక్ష్యం ఇవ్వలేక పారిపోవనారంభిస్తారు. ఓ విశ్వాసి, నేడు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.